అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి ఎప్పటికీ మంచిది కాదు అన్నటువంటిది. జబర్దస్త్లో జరిగింది అదే. వాస్తవంగా మంచి చక్కటి స్కిట్స్ ఒక అరడజను అద్భుతంగా ఉంది. దానికి రేటింగ్స్ వస్తున్నాయి కదా అని ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. దాంతో నాసిరకపు హాస్యం, ఎంతసేపటికి ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ ఈవిటీజింగ్, బహిరంగంగా అమ్మాయిలని ఇష్టం వచ్చినట్టు వాడుకునే ప్రయత్నం, మాట్లాడుకునే ప్రయత్నం, అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు. నిజమైన హాస్యం కరువైంది. కుటుంబాలకి సంబంధించిన హాస్యం, అన్నతమ్ముల మధ్య హాస్యం, ఇట్లాంటి హాస్యాలతో మొదట్లో వచ్చినటువంటి స్కిట్స్ కాస్త చివరికి శృంగారభరితంగా అందులో ఉన్నటువంటి నటులకి సంబంధించినటువంటి పర్సనల్ ఈగోస్ లేదంటే పర్సనల్ ఫీలింగ్స్ వాటి ట్రూట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి అదొక అడ్వాంటేజ్ కిందన వాడేసుకోవడం ప్రారంభించింది. నాసిరకం వైపుకి వెళ్ళిపోయింది. దాని పర్యవసానం వ్యూవర్షిప్ డౌన్ అయిపోయింది. చివరికి ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేసి ఉట్టి జబర్దస్త్గా పెట్టుకొస్తున్నారు. చివరికి రేటింగ్స్ అంటే ఈ రెండిటికి తోడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని, అది కూడా అందులోనూ ఈ స్కిట్లే, మధ్యలో ఈ సింగ్ పాటలు ఇవి కూడా యాడ్ చేశారు. రేటింగుల పరంగా చూస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.53, జబర్దస్త్ 2.74, ఎక్స్ట్రా జబర్దస్త్ 2.67, సుమా అడ్డా ఆలీతో సరదాగా A1.5 దగ్గర కొట్టుమిట్టాడుతూనే లిస్ట్లో దొరకనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది, మెయిన్ టాప్ లిస్ట్లోకి. టోటల్గా చూస్తే ఈటీవీ టాప్ 30 ప్రోగ్రామ్స్ లిస్ట్లో టాప్ 6 ప్లేస్లో ప్రైమ్ టైమ్ న్యూస్ బులెటిన్లే కనబడతా వచ్చినాయి. అంటే దాంతో ఈటీవీ ఆశించింది అంటే ఎక్కువ ఒకే తరహాలో పోయేటప్పటికి మోసద్వారంతో పోయింది. ఇప్పుడు మళ్ళీ పాత జబర్దస్త్ వైపుకి ఏమైనా తీసుకెళ్తారని చూడాలి.